హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఒకసారి ఒక అమ్మాయి ఒక తల్లి స్టేజ్కి వచ్చేటప్పుడు పడే సిచ్యువేషన్, ఆ తర్వాతకి ఆ తల్లి తీసుకునే పిల్లల పట్ల జాగ్రత్త, అవన్నిటి గురించి మాట్లాడుకుందాము. సో ఒక అమ్మాయికి పెళ్ళయింది, పెళ్లి చేసుకుంది, ప్రెగ్నెంట్ అయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక అబ్బాయికి, ఒక బేబీకి, ఒక పాప అయినా కావచ్చు, బాబు అయినా కావచ్చు, ఒక బేబీకి జన్మనివ్వాలి. ఒక మనిషి చనిపోవడానికి కావాల్సిన నొప్పి కన్నా ఎక్కువ నొప్పిని భరిస్తేనే ఒక అమ్మాయి ఒక బిడ్డకి జన్మనివ్వగలుగుతుంది. అలా అంత కష్టం, అంత పెయిన్ పడి 9 నెలలు మోసి అంత పెయిన్ని భరించిన తర్వాతకి ఒక బిడ్డని జన్మనిస్తే, ఇచ్చిన తర్వాతకి తను చాలా ఫుడ్ కన్జ్యూమ్ చేయాలండి. ఒక 1.5 ఇయర్ వరకు తను చాలా ఫుడ్ కన్జ్యూమ్ చేస్తేనే పాలు వస్తాయి. ఆ పాలు బేబీకి హెల్త్కి చాలా మంచిది అనే విషయం మనకు అందరికీ తెలుసు. అలాంటిది అలా కని పెంచి మళ్ళీ పోషించి చిన్నగా ఉన్నప్పటి నుంచి పెద్దగా అయ్యేంత వరకు, పెళ్ళయ్యేంత వరకు, తర్వాతకి ఆస్తులు ఇచ్చి అన్ని చేసిన తల్లి తండ్రులకి ఈ జనరేషన్లో అబ్బాయిలు ఏం ఆలోచిస్తున్నారో తెలుసా? నేను ఇది చాలామంది ఇక్కడికి అమెరికాకు వచ్చిన చాలామంది అబ్బాయిల నుంచి విన్న విషయం ఏంటి అంటే, పెద్దగా అయినారు కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ జీవితం వాళ్ళు బతుకుతారు, మా జీవితం మేము బతకాలి, నా జీవితం నేను బతకాలి. మనకి కేవలం ఏం బాధ్యత ఉంటుందంటే, మనం కన్న పిల్లల పట్ల మాత్రమే మనకి బాధ్యత ఉంటుంది, కానీ నన్ను కన్న తల్లిదండ్రుల పైన నాకు బాధ్యత లేదు అని మాట్లాడుతున్నారు. ఇది మరి ఎంత తెలివిగల ఆలోచన అనేది మనం ఒకసారి చూద్దాము. ఎస్పెషల్లీ నేను ఈ ముచ్చట మాత్రం అమ్మాయిలకి చెప్తున్నా. అమ్మ, ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్న అబ్బాయికి ఇలాంటి ఆలోచననే ఉంది అనుకోండి. తన తల్లి తన ప్రాణాన్ని పలంగా పెట్టి తనని కని పాలిచ్చి పెంచి పోషించి అన్నీ ఇచ్చి తీసుకొచ్చి నీ చేతిలో పెట్టిన తల్లి తనకి ఈరోజు తనని చూసుకునే అవసరం లేదు అనేటటువంటి అంత గొప్ప మంచి ఆలోచన నీ భర్తలో ఉంది అంటే, నీ భర్తకి నువ్వు అవసరం ఉండవమ్మా. ఏదో ఒక రోజు తన తల్లిని ఎలాగైతే చూసుకునే అవసరం లేదు అని అనిపించిందో, ఏ కారణానికైనా కావచ్చు, అది ఉద్యోగమే కావచ్చు, పైసలే కావచ్చు, ఏదన్నా ఒక వ్యసనమే కావచ్చు, ఏ పరిస్థితి అయినా కావచ్చు, అలాంటి ఆలోచన ఉన్న వ్యక్తితోటి కనుక మీరు జీవితాన్ని పంచుకునే లాంటి ఆలోచన చేస్తే, అతను మీరు పడే కష్టాన్ని కూడా తను అర్థం చేసుకోలేడండి. ఎందుకంటే మీరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్న అలాంటి అబ్బాయిని అమ్మాయి పెళ్లి చేసుకుంటే, ఆ అమ్మాయి కూడా అదే ప్రాసెస్లో వెళ్ళాలి. బేబీని కనడము, చూసుకోవడము, తన కోసం తన శక్తినంతా ఇచ్చి ఇంటిని నిలబెట్టుకోవడము, అలా చేస్తున్న ఆడవాళ్ళకి ఒకవేళ అబ్బాయిలు కనుక తల్లిదండ్రులని చూసుకునే బాధ్యత లేదు అనేటోళ్ళని మాత్రం పెళ్ళి చేసుకోకండి. అది నేను సజెస్ట్ చేస్తా. ఎందుకంటే ఈరోజు తన తల్లిదండ్రులని చూసుకునే బాధ్యత లేదనుకునే మనిషి రేపు నువ్వు పడే కష్టాన్ని కూడా గుర్తించి నిన్ను చూసుకునే బాధ్యత ఉంది అని అయితే అనుకుంటాడని చెప్పేసి మీరు కలలో కూడా ఇలాంటి ఊహలు అయితే కనొద్దు.